మా మీడియా మిత్రులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి పొద్దున ఉదయం పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం పోలింగ్ అయ్యే లోపల టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా బీజేపీకి ఓటేయమని చెప్పిందా చెప్పలేదా చెప్పమని గుండె మీద చేసుకొని హరీష్ రావును, కేటీఆర్ను ఎవరి ఆదేశాలు ఇస్తారు? ప్రతి నియోజకవర్గం లోపల పోలింగ్ బూత్ కాడ ఉన్నవాటి మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పిండు. మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలండి. మొన్ననే సీఎం రమేష్ గారు మాట్లాడండి ఒక వీడియోలో. సీఎం రమేష్ గారు ఆంధ్ర నుంచి ఒక నాయకుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? కేటీఆర్ వచ్చి మేము బీజేపీలో మా పార్టీని కలుపుతామని మాట్లాడిన మాట ఆయన కదా మాట్లాడింది, నేను కాదు కదా మాట్లాడింది. పార్లమెంట్ ఎలక్షన్ సాక్ష్యం కదా, సంవత్సరం అయింది కదా. 10 సంవత్సరాల లోపల నువ్వు రాజ్యాన్ని ఎలుగబెట్టినావు, 10 సంవత్సరాల లోపల ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావు, 10 సంవత్సరాలు గొప్పగా చేసినావు. నువ్వు గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావు. కృష్ణా జలాలు పట్టుకొచ్చినావు, గోదావరి జలాలు పట్టుకొచ్చినావు, ఉద్యోగాలు ఇచ్చినావు, సంక్షేమం చేసినావు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ 23 ఎలక్షన్స్ లోపల మేము 6 గ్యారంటీ పథకాలు గిట్ట మీరు చెప్పి అధికారంలోకి వస్తే సంవత్సరం తర్వాత ఎన్నిక చేరినప్పుడు నీ యొక్క అడ్రస్ ఎందుకు గల్లంతని నేను చెప్పు ఫస్ట్. నాకు నువ్వు ప్రతిగా ఏం ఆరోపణ చేస్తాను మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, మా మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట్ల పార్టీ అధికారంలోకి వచ్చిన అంశాలు ఇప్పుడు ఏం మాట్లాడతారు? మీరు 6 గ్యారంటీ పథకాలు చెప్పిండు, ఒక్క పథకం కూడా చేయలే, ప్రజలను అబద్ధం ఆడిందని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ప్రజలు అబద్ధం ఆడి నువ్వు గొప్పగా 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినావు కదా. మేము 10 సంవత్సరాలు మరి 23 తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నీ అడ్రస్ ఎందుకు గల్ల అవుతుంది? సారు కారు 16 అన్నారు కదా. మా కేసీఆర్ బయటకు వచ్చిన బొంగ మొత్తం ఓట్లు డబ్బులు పడతాయి అన్నారు కదా. పార్లమెంట్లో ఎందుకు మీరు మొత్తం ప్రతి బూత్ దగ్గర మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి ఓటేయమని, కాంగ్రెస్కి ఓటేయద్దని ఎందుకు నిలబడ్డారు అని చెప్తున్నా. ఎవరి ఆదేశంతో నిలబడ్డారు అని చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం కాదా? మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశం కాదా? మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశం కాదా? టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన మంత్రుల ఆదేశాలు కాదా? టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తే వాళ్ళు బీజేపీకి ఓటేయమని చెప్తారు? కేంద్రం 2014 నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా, రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా, మొన్న జరిగినటువంటి ఏదైతే మన యూరియా కొరత విషయంలో కానీ, మన జరిగిన ఏ సంఘటనల విషయంలో కానీ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వారికి మద్దతుగా చట్టాలు చేసే విధంగా వాళ్ళు ఎంబడున్నారా? వాళ్ళు వ్యతిరేకించిల్లా? ఫస్ట్ వీటన్నిటి జవాబు చెప్పమని దమ్ము ధైర్యం ఉంటే. మేము ఎందుకంటే మేము సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర క్యాబినెట్లో రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ పరంగా ఒక సామాన్యమైన కార్యకర్తగా నాకు అవకాశం వచ్చి నేను క్యాబినెట్ రాకముందు, నేను ఎమ్మెల్యే కాకముందు అనుకున్నా అది అసెంబ్లీలో గొప్పగా మాట్లాడతాం కావచ్చు, అసెంబ్లీలో గొప్పగా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం కావచ్చు. అవహేళన చేసుకుంటా, నవ్వుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా. హరీష్ రావు బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందండి మీరు చూడండి. మీరు రాష్ట్ర క్యాబినెట్లో అంతర్గతంగా జరిగినటువంటి అంశాన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. నేను చెప్పినా మొన్న కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్పినండి, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఏదో రాష్ట్ర క్యాబినెట్లో ఏదైతే మాట్లాడిన అంశాన్ని అబద్ధాలుగా, పచ్చి అబద్ధాలుగా హరీష్ రావుకు ఒక మాట చెప్పిన నేను మీ ద్వారా మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. మా గాంధీభవన్ మీడియా మిత్రులు, రాష్ట్ర మీడియా మిత్రులు కాబట్టి మేము పొద్దున్నే ప్రజల్ని దేవుడిని నమ్ముకొని బయటకు వెళ్తాం, సామాన్య కార్యకర్తలు కాబట్టి. అదే దేవుడు వెంకటేశ్వర స్వామి సిద్దిపేట ఆలయం ఉన్నది హరీష్ రావు గారికి. ఆ సిద్దిపేట ఆలయం లోపల శనివారం రోజు వస్తావా, లేదా నువ్వు ఆ నామినేషన్ రోజు ప్రతిసారి అక్కడికి పోయి ఆడ నామినేషన్ కాయలు పెట్టి నామినేషన్ పోతాడు. అక్కడ ఆ దేవాలయానికి నేను వస్తా, నేను క్యాబినెట్లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వస్తా. క్యాబినెట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయో బోరో కాడ స్నానం చేసి స్వామివారి ఎదురుగా నిలబడి తడి బట్టలతో నేను చెప్తాను. నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఒకటే చెప్తే క్యాబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతా, అక్కడ ప్రతి మాట మాట్లాడతా.
మరి దాన్ని కట్టుబడి నువ్వు ఉంటావా? నువ్వు వచ్చి తడిబట్టలతో వచ్చి క్యాబినెట్లో నేను మొన్న మాట్లాడిన మన 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాట నిజము. వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైందని నువ్వు మాట్లాడగలుగుతావా అంటున్నా నేను. ఎందుకండి మీకు తెలంగాణ ఆశ 20 నెలలకి ఇంత ఆక్రోశం ఎందుకు? ఇప్పుడు 29 ఎన్నికలప్పుడు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తారు. ఎవరు పని చేయకపోతే పని చేసిన వాళ్ళు ప్రమాదం పడతారు. ఇలా మీరు మాట్లాడినట్టు మీ అంతర్గతంగా మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం లోపల మీ కుటుంబ సభ్యురాలు మీ కవితక్క చెప్పినటువంటి ఏదైతే మాట ఉన్నదో ఆమె ప్రెస్ పరంగా మాట్లాడిన మాటలు ఫస్ట్ దానికి వివరణ ఇవ్వండి హరీష్ రావు గారు. దానికి ఇచ్చి అప్పుడు మా మీద దాడి చేయండి, మేము ఒప్పుకుంటాం. మరి 100 సంవత్సరాల పైసలు కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాకు, అలా కలిసిపోతాం. 5 అన్నదమ్ములు ఒక తల్లిదండ్రులు పుట్టిన అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. మా కుటుంబానికి సంబంధించిన విషయంలో మీడియా పరంగా చిన్న చిన్న వస్తే రావచ్చు, దానికి మేము సరి చేసుకుంటాం కదా. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, మా మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అండి, మాకుండే ఇబ్బందులు ఉంటే మేము మాట్లాడుకుంటాం కదా. మమ్మల్ని దండుపాలేమంటావా? బేషరతుగా క్షమాపణ చెప్పాలి హరీష్ రావు నువ్వు అన్నదానికి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రివర్గానికి. మాకు హరీశ్రావు గారు వ్యక్తిగతంగా మాకేం కోపం లేదండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ఎవరేమైనా కూడా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు గౌరవంగా మనం అందరం మీరాలి. ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. మీరు కేసులు పెడతారు, మీరు కమిషన్లు తీసుకుంటారు, మీరు కాళేశ్వరం కూలేస్తారు, మీరు కడుపులు కొడతారు అందరికి. మీరు ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా అండి? రేపు జరగబోయే బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రివ్యూల్స్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా. రాష్ట్రంలో దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం అన్నా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి కదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా వాళ్ళ నాయకుడు. ఏ రాష్ట్రంలో 42% బలహీన వర్గాలకు ఇస్తా భాగ్యదారి అనే ఒక రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయాన్ని అమలు చేసే విధంగా ఏ ముఖ్య